Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత ప్రాముఖ్యము ఆదాయపరంగా అగ్రస్థానంలో ఉన్నటువంటి దేవస్థానము విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వర దేవస్థానం. దుర్గగుడిలో గతంలో అనేక విమర్శలు ఉన్నాయి. చీరల వేలం దగ్గర నుంచి, అక్కడ ఉండేటటువంటి షాపుల కేటాయింపు దగ్గర నుంచి, ఇతరత్ర అంటే పార్కింగ్ స్టాండ్ల దగ్గర నుంచి, అక్కడ ఉండేటటువంటి గెస్ట్ హౌస్ల అద్దెకు ఇవ్వడం దగ్గర నుంచి అనేక రకాలైన విమర్శలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి విమర్శలు, తర్వాత అక్కడ ప్రసాదాలకు సంబంధించినటువంటి విమర్శలు, అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. తాజాగా వెలుగు చూస్తున్నటువంటి ఒక కుంభకోణం మాత్రం ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా దుమారాన్ని రేపుతుంది. ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆరుగురికి సంబంధించి అర్చకులకు వారసత్వ పరంపరకి సంబంధించినటువంటి అర్చక వారసత్వాన్ని గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది రాజకీయంగా ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. ముఖ్యంగా ఇది నిజానికి నిబంధనలకు విరుద్ధము. అంతేకాకుండా అందులోని ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చట్టపరంగా, లేదంటే క్యాబినెట్లో పెట్టి నిర్ణయాలు తీసుకోవచ్చు, లేదంటే ఒక జీవోల రూపంలో నిర్ణయాలు తీసుకోవచ్చు. అందులోని ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మార్చి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ అయిపోయి జూన్ కౌంటింగ్ తర్వాత రోజు వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆ సందర్భంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు కానీ ఏమీ తీసుకోకూడదు. అయినప్పటికీ కూడా అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు మే నెలలో దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో అర్చకుల వారసత్వానికి సంబంధించి ఆరుగురికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిచ్చారు అనేటటువంటి దుమారం తాజాగా తెలుగుదేశం పార్టీకి ఒక రాజకీయ అస్త్రంగా మారింది. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో చోటు చేసుకున్నటువంటి కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించినటువంటి అక్రమాలు, నిర్మాణాలు, భవనాలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయల వ్యయానికి సంబంధించినటువంటి అవకతవకలు, వీటిపైన సైతం దృష్టి సారిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ పవిత్రమైనటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి విషయాల్లో సైతం రాజకీయం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుందని తాజా ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి అర్చకుల వారసత్వం అనేటటువంటి దాన్ని 1987లోనే ఎన్టీ రామారావు రద్దు చేశారు. తర్వాత ఏ దేవాలయంలోనూ కూడా, ఆంధ్రప్రదేశ్లోని ఏ దేవాలయంలో కూడా అర్చక వారసత్వం అనేది కొనసాగించడం లేదు. కానీ తాజాగా దానిని వెలికి తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వడం దుర్గా మల్లేశ్వర దేవస్థానం అంటే ప్రాముఖ్యమైనటువంటి క్షేత్రంలో ఇప్పుడు ఒక చర్చకి ముఖ్యమైనటువంటి రాజకీయ దుమారానికి దారితీస్తోంది. Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad.